లక్ష్మి, వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చికెన్ షవర్మా ఎలా చేయాలో చూద్దాం. అలాగే రెస్టారెంట్ స్టైల్ లాగే ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీన్ని బాగా శుభ్రం చేసుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మనం కలుపుకున్న చికెన్ని మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్న చికెన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులో పావు టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్ద అయ్యేలా చేసుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి, అప్పుడే షవర్మా బాగా వస్తుంది. ఈ పిండిని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక వెజిటబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఉల్లిపాయ, అలాగే టమాటా, క్యాప్సికమ్, క్యాబేజ్ తీసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే మనం ఫ్రెష్గా దంచుకున్న మిరియాల పొడి కూడా వేసుకొని ఒక నిమిషం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మయోనీస్ సాస్, అలాగే టమాటా కెచప్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న చికెన్ను కూడా వేసుకొని ఒక నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలా ఒత్తుకోవాలి. ఇవి కొంచెం మందంగానే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత వీటిని పెనం పైన వేసుకొని రెండు పక్కల బాగా కాలేటట్టు కాల్చుకోవాలి. ఇలా కాలిన చపాతీని తీసుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు చపాతీ పైన 1 టేబుల్ స్పూన్ మయోనీస్ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ కూడా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న కర్రీని కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా ఫోల్డ్ చేసుకోండి. చూసారు కదండి, చికెన్ షవర్మా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.